गमबूट पहनी तो बाहर అందుకే 2 ఫోన్లు పట్టుకో. ఇది ఎవరు మధ్య ఫోనే ఫోన్ ఏంటి హిమాలయాస్ ఇలా వస్తాం చూడండి. హిమాలయాస్ 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 బా ఏముందబ్బా ఏముందబ్బా. మీరు అందరికి సైడ్ ఇచ్చేస్తాను. హిమాలయాస్ 0 దగ్గరికి చేరుకుంటున్నాం. అందరూ ఆశీర్వాదాలు. కరిగిపోయింది అంతేగాని కరిగిపోయింది. అలాగే వచ్చేసి భయం వచ్చేసి ఇదంతా కరిగిపోయింది. ఇదంతా కరిగిపోయింది. ఎండ తగులుతుందిగా. పదే చూడు ఎలా ఉంది. హిమాలయస్ మధ్యలో వెళ్తున్నాం చూడండి ఎంత బాగుంది. మీరు చూసిన హిమాలయస్ đúng là thái đâu nè, đúng là thái đâu nè, đúng là cái này. కరిగిపోతుందండి.
నిన్న నిన్న లేదు వెళ్తాను దగ్గరికి టైం ఉంది 0 పాయింట్ కాదు కదా ఇంకా ఉంటుంది. మంచు పర్వతాలు చూడండి, మంచు పర్వతాలు అలా ఎలా కరిగిపోయింది చూడండి, అలా ఎంత ఉండదో మంచు. ఆల్రెడీ 10 అయిపోయింది కదా. ఇది చూసిన మంచు పర్వతాలే. డ్రైవింగ్ కూడా చాలా క్రిటికల్ అండి ఇక్కడ. ఇదే టర్నింగ్ 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 కొండలు కొండలు పక్కన వెళ్ళి పప్ప భలే వస్తుంది చూడ ఆక. నీకు కనబడిపోతున్న వస్తుంది చూడే. చూడండి ఎంత లోతుగా ఉంది, ఎంత లోయలు. ఇది అందరి సైడ్ ఇచ్చేస్తాను నీడు. చూడండి ఎలా కరిగిపోతుంది మంచు బర్గు. మంచు ఎలా కరిగిపోతుంది చూడండి. ఆ శాఖ మీద అంతా కూడా మూసుకొని ఉండేది. ఎండ వస్తుంది కదా, ఈ ఎండ రావడంతో రాను రాను మంచు అనేది కరిగిపోతూ ఉంది. సో దగ్గరకు వచ్చాం. ఇది మామూలు పర్వతాలు ఇవి. ఈ పక్కనే మంచు పర్వతం. ఇగో ఇదంతా కూడా మంచు కరిగిపోయింది, పడింది చూడండి కింద. ఇదంతా కూడా కరిగిపోయింది, అలా కరిగిపోతుంది చూడండి మంచు. చూసారా అలా కరిగిపోతుంది. చూడండి అంతా కూడా చచ్చంగా. ఇది 0 పాయింట్ ప్లేసెస్కి వెళ్తున్నాం మేము. 0 పాయింట్ ప్లేస్కి వెళ్తున్నాము. -1లో ప్రజెంట్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఉంటుందో చూడాలి. చూడండి మంచు పర్వతాలు ఎలా కనబడుతుందో చూసారా. బాబా మా అల్లరి పిడిగిలు ఉన్నారు, మా శివాల అబ్బాయిలు మామూలు వాళ్ళు కాదు, అసలు రఫ్ ఆడించేస్తారు. గోలల్లో చేయడంలో, అల్లరి చేయడంలో నెంబర్ 1. మరి సౌండ్ వచ్చేదిగా. జన్యునికి ఇచ్చేలే బాగుంటుంది. జన్యునికి ఇచ్చి అందుకే రన్నింగ్ ఇస్తున్నాను. అందుకే పర్వాలే పిల్లలు ఉన్నారు, మనం కూడా ఉంటాం కదా. ఇక్కడ మా పిల్లలు శివాల పిల్లలు ఉన్నారు. మా వదిన గారు మనవరాళ్ళు, మనవడు మనవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు కదా. వాళ్ళు ఆనందంతో ఉప్పు తప్పిపోయి గెంతులు వేసేసి అరిచేసి నానా హంగామా చేస్తున్నారు. ఒకరికి 2 సంవత్సరాలు, ఒకరికి 5 సంవత్సరాలు. మామూలు చేయట్లే ఆడు ఆ పిల్లలు. ఇదిగోండి పిల్లలు.
హాయ్ సార్ హాయ్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి మర్చిపోకుండా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్లేసులు చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. పెడదాం రూమ్కి వెళ్ళాక హిమాలయ చూడండి దగ్గరలో వస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. చక్కగా ఆల్రెడీ 10 అయిపోతుంది, 10 o'clock అయిపోతుంది. 10 o'clock అయిపోవడంతో అక్కడ కొండలపై ఉన్నటువంటి మంచు క్రమేపీ కరిగిపోయి నీరులా మారిపోతుంది. చూడండి మంచు కరిగిపోతుంది. చూడండి బర్గ్ ఎలా కనబడుతుంది. బర్గ్ ఈ ప్రయాణం చాలా అనుభూతిని కలిగిస్తుంది. జీవితంలో మరుపురానటువంటి ప్రయాణం ఇది. డ్రైవింగ్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్నది. చూడండి ఎటువంటి మలుపులు ఉన్నాయి. రోడ్డు చూడండి ఎంత బాగుంది. చూడండి రోడ్డు పాయింట్ చూడండి ఎలా ఉంది. మెలకలు చూడండి. రోడ్డు ఎలా ఉంది చూడండి, ఎలా తిరిగింది, ఇన్ని విధాలు తిరిగింది చూడండి. ఎంత అందంగా కనబడుతుంది చూడండి. బాబా ఏముందబ్బా. దగ్గరగా హిమాలయస్ ఫస్ట్ సారి చూడడం వలన ఎంతో అనుభూతి కలుగుతుంది. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇక్కడ వాతావరణం కూడా -1 డిగ్రీ ఉంది. -1 డిగ్రీలో ఉంది. చూడండి ఎలా వెళ్తున్న వెహికల్స్. కష్టంగా అనిపించింది కానీ జర్నీలో, కానీ ఆ కష్టమంతా కూడా మర్చిపోయాం. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయి. ఎప్పుడైనా సరే మే నెలలో మాత్రమే టూర్ ప్లాన్ చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే డిసెంబర్లో కానీ ఫిబ్రవరి కానీ జనవరి కానీ వచ్చారనుకోండి చస్తాం, ఏమీ కనబడదు. ఈ మే నెలలో కాబట్టి ఇలా కనబడుతూ ఉందన్నమాట. జనవరి కానీ డిసెంబర్ కానీ వచ్చామనుకోండి ఓన్లీ కొండలు మాత్రమే కనబడతాయి, మంచు మాత్రమే కనబడుతుంది. ఇంకొక సీనరీ ఏమీ కూడా కనబడదు. చూడండి ఎంత చక్కగా, ఎంత దగ్గరగా ఎలా కరిగిపోయి వస్తుంది చూడండి మంచు. చూడండి ఆ దారులు. చూడండి దారి కూడా చూడండి ఎలా ఉంది. అన్ని వంకర్లు. సూపర్. ఏం కాదు. చూడండి ఎంత బాగుంది. దగ్గరగా చూడండి ఎలా కరిగిపోయి ఎలా చూడండి. సైడ్ చూడండి, సైడ్లో ఈ సైడ్ చూడండి మంచు ఎలా కరిగిపోతుంది. ఆల్రెడీ కురిసింది మంచు. మేము 10 అయింది కాబట్టి వచ్చేసరికి ఇదంతా కూడా ఇలాగ అయిపోయింది అనమాట. లేదా ఇదంతా కూడా మంచు ఉండేదన్నమాట. బర్గర్ గ్యాంగ్టాక్ మాత్రం ఇది మాత్రం ఎప్పుడూ కూడా మే నెలలో మాత్రమే ప్లాన్ చేసుకోండి.
మంచి ఎండాకాలంలో మనకి ఎండలో 47-48 డిగ్రీలు కూడా ఉంది. ఇక్కడ మైనస్లో ఉంటుంది ఉష్ణోగ్రత, మైనస్ డిగ్రీలో ఉంటుంది కాబట్టి చక్కనైనటువంటి అనుభూతిని పొందొచ్చు. ఒక వారం రోజులు మంచి విశ్రాంతిగా ఉంటుంది, చక్కగా తీసుకోవచ్చు. చూడండి రోడ్డు ఎలా కనబడుతుంది, చూడండి రోడ్డు. ఈ జర్నీయే జీవితంలో అనుభూతి అండి. మరిచిపోలేని సంఘటన. ఇదంతా కూడా ఆర్మీ బేస్డ్ ఆధీనంలో ఉంటుంది. మన దగ్గరగా చైనా బార్డర్ అంటే టిబెట్ అనేది ఇప్పుడు చైనా ఆధీనంలో ఉంది. ఆ టిబెట్ బార్డర్ అన్నమాట. వస్తుంది అసలు. స్నోఫాల్ స్టార్ట్ అయింది. చూడండి మంచు కరిగిపోయి ఎలా అయింది చూడండి. ఇక్కడ స్నోఫాల్ స్టార్ట్ అయింది చూసారా. స్నోఫాల్ చూడండి ఎలా పడుతుంది. చూడండి స్నోఫాల్ చూడండి ఎలా మంచు వర్షం ఎలా కురుతుంది. మంచు వర్షం ఎలా పడుతుంది చూడండి, జాగ్రత్తగా చూడండి. డైరెక్ట్గా వచ్చేస్తుంది, మా సుమ్మలోకి వచ్చేస్తుంది డైరెక్ట్గా వెహికల్లోకి. స్నోఫాల్ చూడండి ఎలాగా చూడండి, మంచు వర్షంలా పడుతుంది చూడండి. అంతా కూడా మంచు వర్షంలా పడుతుంది చూడండి. చూడండి ఎలా వస్తుంది మంచు. పాయింట్ దగ్గరకు వచ్చేసాము. పాయింట్ దగ్గర చేరుకున్నాం. 0 పాయింట్ దగ్గర చేరుకున్నాం. మరేంటి ఎందుకే తీస్తాను, మన మెమరీకి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు నీకు 10 సంవత్సరాలు వచ్చేప్పుడు నీకు పెళ్ళి అవ్వకపోతే నేనే అల్లరి చేస్తాను. అంతా మంచు పర్వతాలు ఇటు పక్క మంచు పర్వతాలు, ఇటు మామూలు పర్వతాలు. మా జర్నీ అలా ఉందన్నమాట. డ్రైవింగ్ కూడా చాలా కష్టమండి. అన్ని టర్నింగ్లు, ఒక్కొక్క దగ్గర అయితే రోడ్ అయితే మరీ చాలా పూర్గా ఉందన్నమాట.
చూడండి 0 పాయింట్కి వచ్చాము. ఇక్కడ ఊపిరి కూడా ఆడట్లేదు. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే 4 సార్లు కొట్టారు అనుకోండి, ఒక 5 నిమిషాలు ఆగుద్ది అనమాట. అర్థమైందా? ఒక 5 నిమిషాలు ఆగుద్ది. ఇది టెక్నిక్. ఇది ఎందుకంటే ఇదంతా మంచు కదా. చూడండి బర్క్ వెళ్ళకొని చూడండి. ఇదిగోండి మా వాళ్ళందరూ ఇదిగోండి చూడండి. ఇక్కడంతా కూడా ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుంది, గాలి కూడా ఆడట్లేదు, చాలా ప్రాబ్లం అవుతుంది. హాయ్ చెప్పండి. ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా ఫుల్ కవర్ చేసి ఉన్నారు. చూడండి హాయ్. ఇక్కడ టెక్నిక్ ఏం లేదండి. ఇక్కడ ఊపిరాడడం ఆడిన వాళ్ళు ఎవరు కూడా ఏమంటే ఒక 5 సార్లు కొట్టారు అనుకోండి, 5 నిమిషాలు కాస్తుంది అనమాట. కాబట్టి ఏం వరి అవసరం లేదు. జాగ్రత్తగా అమ్మేది సత్యాది. చూడండి టెక్నిక్ ఏం లేదు. ఇక్కడ ఊపిరాడినప్పుడు అంటే చాలు. చూడండి ఫస్ట్ మేము జీప్ దిగిన వెంటనే అసలు ఊపిరాడే కళ్ళు తిరిగేసాయి. ఇదంతా కూడా చాలా ప్రాబ్లం అయింది. టెక్నిక్ ఏం లేదు, అంతే. చూడండి ఎంత బాగుంది. చూడండి జీవితంలో మరుపులేని సంఘటన ఇది. ఇదంతా కూడా కింద చూడండి ఎలా ఉంది. మేము ఎలా ఉన్నాం చూడండి. ఎంత నేను కొంచెం చూడండి. చిట్టి చిన్ని చూసావు, మా చిన్నమ్మాయి ఫస్ట్లో ఇబ్బంది పడింది. ఆహ్లాద ఫస్ట్లో ఇబ్బంది పడింది. ఈ టెక్నిక్ అనమాట, అంతే. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ మైనస్లో ఉందన్నమాట. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్. ఇటు చూస్తే మామూలు పర్వతం, ఇటు చూస్తే మంచు పర్వతాలు. చూడండి ఎంత హాయిగా ఉంది. మా వాళ్ళు చాలామంది వ్యాన్లో ఉండిపోయారు, కొంతమంది భయపడిపోయి. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ ప్రాబ్లం వల్ల ఉండిపోయారు. ఇక్కడ చూడండి 0 డిగ్రీస్ ఇవి. ఇక్కడ మేము వ్యాన్ జీప్ దిగిన తర్వాత ఊపిరి కూడా ఆడలేదు. ఈ ఊపిరి ఆడకపోయేసరికి మేము కర్పూరం పట్టుకొని కొంచెం పీల్చుకున్నాం. కర్పూరం పీల్చుకున్న తర్వాత ఇంకా సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ 0 డిగ్రీకి వచ్చేసరికి అలా బ్రీతింగ్ తీసారనుకోండి, మీకు ఇంకా ఇక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఫ్రిడ్జ్ అయిపోతున్నాం అనమాట. చల్లగా ఉంది కాబట్టి ఆ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే కంగారు దిగిన వెంటనే ఏమవుతుందంటే కంగారు అవుతుంటారు అన్నమాట. ఊపిరి ఆడకపోవడం కలుతుంది. నాకు కూడా అలా అనిపించింది, మా చిన్న పాప కూడా అలా అనిపించేసరికి కర్పూరం జేబులో ఉంటే జేబులో కర్పూరం కొంచెం పీల్చాము. పీల్చిన తర్వాత ఇంకా చిన్న టెక్నిక్ ఏంటంటే అలా అన్నారనుకోండి, బ్రీతింగ్ ప్రాబ్లమే ఉండదు అనమాట. జాగ్రత్త. చూడండి ఎలా ఎంత బాగుంది. చూడండి 0 డిగ్రీ. ఇదంతా కూడా ఎంత అందంగా ఉంది చూడండి. చూడండి ఇదంతాను. చూడండి మా వాళ్ళు ఎంత బాగా ఆస్వాదిస్తున్నారు మంచుని ఎంత బాగా ఆస్వాదిస్తున్నారు చూడండి. ఆ సెల్ఫీలు తీసుకొని, ఫోటోలు తీసుకొని, అబ్బాబ్బాబ్బాబ్బా. చూడండి మా శ్రీని గారు చూడండి ఎలా ఆడుతున్నారు. చిన్నపిల్లాడు అయిపోయారు అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన చిన్నపిల్లాడు అయిపోయారు. చూడండి ఇంకా మా బ్యాచ్ కొంతమంది రాలేదు. ఇంకా భయపడి ఏం చేశారంటే జీబులోనే ఉండిపోయారు. బాగారు మీరు ఉండండి, లైన్లో ఉండండి, వీడియో తీస్తాను లైన్లో. హాయ్. చూడండి